ఆల్ ది బ్లౌజ్ ఇచ్చినట్టే మనము నెక్ అనేది కరెక్ట్గా కట్ చేసాము, అలాగే కుట్టాము. కానీ నెక్ అనేది డీప్ ఎందుకు అయింది అనేది ఈ వీడియోలో చూద్దామండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూడండి, బ్లౌజ్ మనము కరెక్ట్గా కట్ చేసాము, అలాగే కరెక్ట్గా కుట్టాము. కుట్టిన తర్వాత హెమ్మింగ్ అనేది పక్కవారికి ఇస్తాం కదా, అలాంటప్పుడు మనము అది వాళ్ళు కరెక్ట్గా వేస్తున్నారా లేదా అనేది చెక్ చేసుకోవాలండి. మనం గుడ్డిగా ఇచ్చేసి వాళ్ళు ఇచ్చిన తర్వాత బ్లౌజ్ అనేది కస్టమర్కి ఇచ్చేసామంటే నెక్ అనేది తేడా వస్తుంది. చూడండి, ఈ వీడియోలో చూపిస్తున్నట్లు వాళ్ళు ఏం చేశారంటే, మనం ఎక్కడికైతే కరెక్ట్గా నెక్కు మడిచి కుట్టాలో అక్కడికి కాకుండా మనకు క్లాత్ను కూడా మడిచి కుట్టేశారు. అలా క్లాత్ అంతా మనకు నెక్ అంతా మడిగిందనుకోండి, అలాంటప్పుడు మనకు నెక్ అనేది డీప్ అయిపోతుంది. ఎప్పుడైనా మనము బ్లౌజ్ నెక్ కట్ చేసేటప్పుడు ఒక 1/4 ఇంచు కానీ 1 పాయింట్ ఎక్స్ట్రా పెట్టినా కూడా మనకు డీప్ అయిపోతుందండి. అలాగే 1 పాయింట్ తక్కువ పెట్టినా కూడా డీప్ అనేది తగ్గుతుంది, చిన్న నెక్ వచ్చేస్తుంది. అలా మనము ఎప్పుడైనా కూడా నెక్కు కావచ్చు, ఎక్కడైనా షోల్డర్ దగ్గర అయినా కావచ్చు, మనం కరెక్ట్గా కుడితేనే అది కూర్చుంటుందండి. 1 పాయింట్ ఎక్స్ట్రా పెట్టినా కూడా బ్లౌజ్లో తేడా వచ్చేస్తుంది. అదే మనకు బ్లౌజ్లో కొంచెం, అందుకేనండి బ్లౌజ్ అనేది మనకు కొంచెం కష్టం అనిపిస్తుంది. అలాగే మనకు ఒక సైడ్ ఏమో క్లాత్ అంతా మడిచి, ఇంకొక సైడ్ ఏమో ఎక్కడికైతే హెమ్మింగ్ చేయాలో అక్కడికి ఇలా చేశారనుకోండి, అలాంటప్పుడు కూడా మనకు నెక్ నువ్వు కరెక్ట్గా కట్ చేసినా కూడా ఇలా ఎక్కువ తక్కువలు వేయడం వల్ల నెక్ అనేది కరెక్ట్గా రౌండ్ కనపడదు. హెచ్చు తగ్గులు వచ్చి ఒక దగ్గర ఉబ్బుగా అనిపించడము, ఒక దగ్గర మామూలుగా రౌండ్గా అనిపించడము అలా జరుగుతుంది. హెమ్మింగ్ వేసే వాళ్ళకి మీరు దగ్గర కూర్చొని ఇలా కరెక్ట్గా వేయాలి అని చెప్పాలండి. అలాంటప్పుడే వాళ్ళు కరెక్ట్గా వేస్తారు. హెమ్మింగ్ ఎలా వేసుకోవాలి, ఎన్ని విధాలుగా వేసుకోవచ్చో ఈ వీడియోలో చూద్దామండి. ఎలా వేస్తే మనకు ఎక్కువ రోజులు వస్తుంది ఈ వీడియోలో చూద్దాము. ఇలా మనకు సిల్క్ బ్లౌజులు అలాంటివి వచ్చినప్పుడు 2 పొరలు వేస్తేనే దారం అనేది స్టిఫ్గా ఉంటుందండి. మనం కాటన్ శారీసు, ప్లెయిన్ బ్లౌజులు అలాంటి వాటికైతే మనకు 1 పొర అయినా మనకు దారం సరిపోతుంది. నేనైతే 2 పొరలు దారం తీసుకుంటున్నాను. ఒక ముడి వేసుకుందాము. ముడి వేసిన తర్వాత మనం నెక్ పీస్ వేసుంటాం కాబట్టి అక్కడికి కరెక్ట్గా మడుచుకోవాలి. ఎక్కడికైతే మనం మడతకి పెట్టామో అక్కడికి కరెక్ట్గా ఇలా మడగాలండి. లేదు మనం మడుచుతున్నప్పుడు బ్లౌజ్ క్లాత్ కూడా మడుగుతుంది అనుకుంటే ఇలా అక్కడక్కడ గోటుతో ఇలా అన్నామంటే నీట్గా వస్తుంది. లేదు అలా కూడా అనలేము అనుకున్నప్పుడు ఎక్కడికైతే మడత పెట్టామో అక్కడికి ఇలా పట్టేసుకొని మిషన్కి ఇలా రఫ్ చేసామంటే కరెక్ట్గా మనం ఎక్కడికైతే మడుస్తామో అక్కడికి కరెక్ట్గా మడుగుతుంది. అప్పుడు మనకు హెమ్మింగ్ అనేది కూడా నీట్గా వస్తుంది. చూడండి, మనం హెమ్మింగ్ వేసేటప్పుడు ఏ పొర అనేది జారిపోయినా కూడా మనకు నెక్ అనేది స్టిఫ్గా ఉండదు. మనము నెక్ పీస్ మడిచే క్లాత్కి, లోపల లైనింగ్కి, పై క్లాత్కి మూడిటికి మనకు కుట్టు అనేది కరెక్ట్గా పడాలండి. చూడండి, మడిచేటప్పుడు కరెక్ట్గా ఇలా మడుచుకోవాలి. ఇలా మడిచినప్పుడే మనకు నీట్గా హెమ్మింగ్ అనేది వస్తుంది. మీకు అలవాటు ఉన్న వాళ్ళైతే ఇలా ఎత్తేసుకోవచ్చండి. లేదు మనకు అలవాటు లేని వాళ్ళు ఒక్కొక్కసారే తీసి ఎత్తాల్సి వస్తుంది. ఇలా మనము ఎక్కడికైతే హెమ్మింగ్ మడిచామో అక్కడికి కరెక్ట్గా ఇలా మడిచి పెట్టుకోవాలి. అలా మనం గీరుకున్నాం అనుకోండి, ఎక్కడికైతే మనం మడిచామో అక్కడికి కరెక్ట్గా ఇలా మడుగుతుంది. ఇలా మడిచి మనము 3 దగ్గర నుంచి ఇలా ఎత్తామంటే నీట్గా వస్తుందండి. కరెక్ట్ ఫస్ట్ నేర్చుకున్న వాళ్ళు ఇట్లా ఒకసారి మనం ఎత్తామనుకోండి ఈజీగా ఉంటుంది. మీరు లేదు 2-3 సార్లు ఎత్తారనుకోండి, ఇక్కడ క్లాత్ అనేది జారిపోతుంది. ఇలా ఒక్కొక్కసారి ఎత్తేది ఫస్ట్ నేర్చుకోవాలండి.
నాకు హెమ్మింగ్ చేసామైతే ఇలా ఓపిక్గా ఒక్కొక్కసారి ఇలా ఒక్కసారి ఎత్తి ఇలా పైన ముడిలాగా వేసి కుడుతుందండి. ఏ బ్లౌజ్కైనా ఆమె ఇలాగే నీట్గా కుట్టిస్తుంది. ఇంత ఓపిక్గా అయితే ఇప్పుడు ఎవరు వేయరండి. ఆమె కొంచెం వయసు అయిపోయినామా, దానివల్ల పాపం ఆవిడ ఇలా నీట్గా వేసిస్తుంది. తను లేనప్పుడు ఈ బ్లౌజ్ అనేది వేరే వాళ్ళకి ఇచ్చానండి. ఇచ్చిన తర్వాత వాళ్ళు నాకు వచ్చి ఈ బ్లౌజ్కి నెక్ అనేది డీప్ అయిపోయింది అని చెప్పారు. అప్పుడు నేను చెక్ చేస్తే ఇలా మనకు నెక్ డీప్గా అయ్యి క్లాత్ అనేది ఇలా మడిచి వేసేసారు. చూడండి ఇక్కడ చూపిస్తున్నాను. ఎక్కడికి మనం కరెక్ట్గా ఇక్కడికి మడవాలి. వాళ్ళు ఎక్కడికి హెమ్మింగ్ వేసారో చూడండి ఎంత వెడల్పు వచ్చింది. ఇలా వేసుకుంటే మనకు రౌండ్ మనం ఎలా కట్ చేసామో ఎలా కుట్టామో అలాగే వస్తుంది. లేదు మేము ఇలా తొందరగా వేసుకోవాలి అనుకున్నప్పుడు ఇది కూడా నేను చూపిస్తానండి. ఇలా మనం ఎత్తేసి ఇలా లాక్కుంటేనే నెక్ అనేది కరెక్ట్గా వస్తుందండి. మీరు గోడలుగా కుట్టారనుకోండి, ఇట్లా కుట్టినా కూడా మీకు నెక్ అనేది చిన్నదైపోతుంది. ఒకసారి 2 సార్లు ఇలా 3-4 సార్లు ఎత్తేసిన తర్వాత చూడండి ఇలా లాక్కోవాలి. లాగితేనే మనకు నీట్గా వస్తుందండి. లేకుంటే గోడలుగా అనిపిస్తుంది. ఇలా లాక్కోవాలండి. చేత్తో ఇలా లాగామనుకోండి ఇప్పుడు కరెక్ట్గా వస్తుంది. మళ్ళీ అంతా వేసిన తర్వాత కూడా ఒకసారి చేత్తో లాగి తర్వాతే మనము లాస్ట్లో ముడి అనేది వేయాలండి. ఇలా వేసుకున్నప్పుడు ఒక్కొక్క పొర వేసినప్పుడు అవసరం లేదు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనుండే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోలన్నీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఎంత నీట్గా మనం బ్లౌజ్ కుట్టినా హెమ్మింగ్ అనేది కరెక్ట్గా వేయకుంటే బ్యాక్ సైడ్ మనకు రౌండ్ అనేది నీట్గా తెలియదండి. కాబట్టి హెమ్మింగ్ అనేది మనము కరెక్ట్గా వేయించుకోవాలి. చూడండి ఈ బ్లౌజ్కి అయితే ఒకసారి మీకు చూపిస్తాను. ఎక్కడ నేను హెమ్మింగ్ వేస్తున్నాను, ఎక్కడ వాళ్ళు వేస్తున్నారో చూడండి. కనీసం అంటే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పడింది. నేను వేసింది ఇక్కడుంది, వాళ్ళు వేసింది అక్కడుంది. అలాంటప్పుడు మనకి నెక్ అనేది డీప్ అవ్వకుండా ఎందుకుంటుందండి. ఇప్పుడు మనం వేసినప్పుడు చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇలా మీరు కుట్టుకున్నారంటే నెక్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఈ వీడియో అనేది నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.